ఇద్దరు ప్రేమికులు రాత్రిపూట పాడుబడిన గుహలోకి బయలుదేరి వెళ్తారు. రాహుల్, ఇప్పుడు అవసరమా అక్కడికి అని ఇబ్బంది పడుతూ అడుగుతుంది ఉష. అందుకు రాహుల్, అవసరమే. మనం ప్రేమలో పడి సంవత్సరం అవుతుంది, కానీ ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. తర్వాత ఎప్పుడు? పార్కుకి వెళ్దామంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారు అంటావు. పోనీ నేనే మీ ఇంటికి వస్తానంటే మీ ఇంటి దగ్గరలో ఎవరైనా చూస్తారు అంటావు. సరేలే, నువ్వే మా ఇంటికి రా అంటే రాను అంటావు. అందుకే ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశాను అని కొంచెం చిరాగ్గా చెప్తాడు రాహుల్. అంతలో వాళ్ళు అనుకున్న ప్రదేశానికి చేరుకుంటారు. అప్పుడు రాహుల్ వెళ్లి అక్కడున్న గేట్ ని ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తాడు. దానికి తాళం వేసుండటంతో అది ఓపెన్ అవ్వదు. అప్పుడు ఏమైంది? ఏమి లేదు, ఈ గేటు ఓపెన్ అవ్వట్లేదు, దీనికి లాక్ వేశారనుకుంటా అని అనుకుంటూ అక్కడ్నుంచి కొంచెం సైడ్కొచ్చి ఒక రాయి కనబడగానే దాన్ని తీసుకువెళ్లి ఆ రాయితో తాళాన్ని పగలగొడతాడు. ఆ తర్వాత గేట్ ఓపెన్ చేసి, రావుషా వెళ్దాం. ఎందుకో నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలా? భయం ఎందుకు, ఏమీ కాదు, నేనున్నాను కదా అని తన చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి ఆ లోపలికి అడుగు పెడతారు. అలా లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆకాశంలో చంద్రుడు పోయి ఆకాశమంతా నల్లగా అవుతుంది. పైనున్న పక్షులు వీళ్ళ దగ్గర నుంచి ఎగిరిపోతాయి. తెరిచిన గేటు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఉషకి భయమేస్తుంది. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. చూసావా, గేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఉషా, అది గాలికి వెళ్లి క్లోజ్ అయింది, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని లోపలికి తీసుకుని వెళ్తాడు రాహుల్. అక్కడ ఉన్న తలుపుకి తాళం వేసి ఉండేసరికి మరొక రాయి తీసుకుని ఆ తాళాన్ని కూడా పగలగొడతాడు. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే దూరంగా ఉన్న చెట్ల నుంచి గాలి గట్టిగా వీస్తోంది. నక్కలు గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత రాహుల్ తలుపు క్లోజ్ చేసి ఉషకి దగ్గరగా వెళ్తాడు. తనను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబోతుంటే ఆ పక్కనున్న కుర్చీ ఊగుతూ ఉంటుంది. ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడతారు. అప్పుడు ఉష, నేను ముందే వద్దని చెప్పానా? నువ్వే నా మాట వెళ్ళలేదు. చూడు ఏమైందో. అయ్యో ఉషా, ఇప్పుడేమీ కాలేదు గాని ఒక్క నిమిషం ఆగు అని ఆ కుర్చీ దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని ఆపుతాడు. అలా ఆపి, చూసావా, అది గాలి కూగింది, అనవసరంగా భయపడ్డాం అని వెనక్కొచ్చేసరికి ఆ కుర్చీ మళ్లీ ఊగటం మొదలు పెడుతుంది. అప్పుడు రాహుల్, ఉష ఇద్దరూ భయపడిపోతారు. ఉషా వెళ్దాం పదా అని ఉష చెయ్యి పట్టుకుని వెళ్లి డోర్ తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాహుల్. కాని ఆ డోర్ ఇప్పుడు అస్సలు ఓపెన్ కాదు. అప్పుడు ఉష భయపడుతూ ఉంటుంది. రాహుల్ అటూ ఇటూ వెతికితే ఒక గొడ్డలి కనబడుతుంది. ఆ గొడ్డలి తీసుకొచ్చి ఆ తలుపుని నరుకుతాడు రాహుల్. కాని ఆ విరిగిన తలుపు మళ్లీ వచ్చి అలా అతుక్కుంటుంది. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మళ్లీ ఒకసారి ప్రయత్నిస్తాడు రాహుల్. మళ్లీ గొడ్డలితో నరుకుతాడు. అయినా సరే అది మళ్లీ వచ్చి అతుక్కోవటంతో ఆ గొడ్డలిని పక్కకు పడేసి నిస్సహాయ స్థితిలో కింద కూర్చుంటాడు రాహుల్. అప్పుడు ఉష వచ్చి తన పక్కన కూర్చుంటుంది. విరిగిన తలుపు మళ్ళీ ఎలా అతుక్కుంటుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఉష భయంగా అడుగుతుంది. అప్పుడు రాహుల్ కొంచెం ఇబ్బందిగా, నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పినప్పుడే వెనక్కి వెళ్ళిపోతే బాగుండేది, అనవసరంగా నిన్ను లోపలికి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇద్దరం ఇక్కడ ఇరుక్కుపోయాం. సరేలే, ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు, ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా బయటపడాలో అది ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు, ఇంకా పరిస్థితి ఎప్పుడో మన చెయ్యి దాటిపోయింది. అంటే రేపు ఉదయం వరకు మనం ఇక్కడేనా? అసలు రేపు ఉదయం వరకు మనం బతికుంటే కదా. ఆ మాట వినగానే ఉష భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎందుకు బతకం? మనల్ని ఎవరైనా చంపేస్తారా? పిచ్చి మొద్దు, నీకింకా అర్థం కాలేదా? మనల్ని బయటికి పోనివ్వకుండా దెయ్యమే ఆపేస్తుంది. దెయ్యమా? ఇక అప్పుడే ఒక ఆడ దెయ్యం తెల్ల చీరతో నడుచుకుంటూ అక్కడికొస్తుంది. హో, తెలిసిపోయిందా అని అంటుంది ఆ దెయ్యం. అది చూసిన వాళ్ళు గజగజ వణికిపోతూ కొంచెం వెనక్కి జరుగుతారు. అప్పుడు రాహుల్, అసలు మీరెవరు? అప్పుడు ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది. ఇందాక మీరే అన్నారు కదరా దెయ్యమని, ఇప్పుడేంటి ఎవరు అని అడుగుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇక్కడ బంధించారు? మేమేం తప్పు చేశాం? మీరిక్కడికి రావడమే పెద్ద తప్పు. మిమ్మల్ని రాత్రికి బలి తీసుకుని మీ రక్తమంతా తాగేస్తాం. అసలే మంచి వయసులో ఉన్న లేత రక్తం, అది దొరికి చాలా రోజులవుతుంది. వచ్చే అమావాస్య వరకు సరిపోతుంది. ఆ మాట వినగానే తానిక్కడికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశాడో రాహుల్కి అప్పుడు అర్థమవుతుంది. తను ఒకడే కాకుండా ఉషని కూడా తీసుకొచ్చి ఉష జీవితాన్ని కూడా నాశనం చేశానని మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు, కావాలంటే నన్నేమైనా చెయ్యి, ఉషని వదిలే. లేదు లేదు, నన్ను చంపు, రాహుల్ వదిలేసే అని బ్రతిమాలుతూ ఉంటుంది ఉష. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. భయంతో కాళ్ళు చేతులు గజగజ వణికిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ దెయ్యం ఇంకొంచెం ముందుకొస్తుంది. అబ్బా,
ఏం ప్రేమరా మీది, ఒకరి కోసం ఇంకొకరు చచ్చిపోతా అంటున్నారు. మీ ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఒకరు బతికి ఇంకొకరు చచ్చిపోతే మీ ప్రేమ ఎలా కలుస్తుంది? అందుకే మీకొక ఆఫర్ ఇస్తున్నా, మీ ఇద్దరిని వదిలేస్తాను, మీరు భయపడకండి అని అనగానే రాహుల్ ఉష ఇద్దరూ సంతోషపడతారు. కానీ మీరు నాకొక సహాయం చెయ్యాలి. ఆ మాట వినగానే రాహుల్ కొంచెం సందేహంగా, మేము నీకెలా సహాయం చేయగలం? అసలు మీకు ఏం సహాయం కావాలి? చెప్తే చేస్తారా? మా వల్ల అయితే తప్పకుండా చేస్తాం. ఆ మాట విన్న దెయ్యానికి చాలా ఆనందం వేస్తుంది. అది విన్న దెయ్యం, నేను ఒక ఇంటి అడ్రస్ చెప్తాను, ఆ ఇంటికి వెళ్లి ఆ మనిషిని ఇక్కడికి తీసుకొని రావాలి. నేనెందుకు తీసుకురావాలి? అయినా అతనితో నీకేం పని? ఒకవేళ తీసుకొచ్చావనుకో, నువ్వు అతన్ని ఏమైనా చేస్తే ఈ పని మేం చెయ్యం. అవన్నీ మీకనవసరం. అయినా మిమ్మల్ని అడగట్లేదు, ఆర్డర్ వేస్తున్నా. నేను చెప్పింది చేయాలి, లేకపోతే చేస్తారు. మీరు మమ్మల్ని చంపినా ఇంకేం చేసినా సరే మేము ఈ పని చెయ్యం. ముందు మీరు ఆ పర్సన్ ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మంటున్నారో చెప్పండి. ఇక అది విన్న దెయ్యం కాసేపు అటూ ఇటూ తిరిగి ఆలోచిస్తుంది. ఆ సమయంలో ఉష భయంగా ఆ దెయ్యం వైపే చూస్తూ ఉంటుంది. అలా కాసేపటి తర్వాత ఆ దెయ్యం రాహుల్ దగ్గరికి వస్తుంది. సరే చెప్తా వినండి. నేను నర్సాపురం అనే గ్రామంలో నివసించేదాన్ని. పక్కూరులో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేసేదానిని. ఎప్పటిలాగానే స్కూల్ కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు చాలాసేపు ఎదురు చూసినా కూడా ఒక్క బస్సు రాలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అటు నుండి వస్తున్న కారుని ఆపి లిఫ్ట్ అడిగాను. తను సరే అని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక కారు మా ఊరు వైపు కాకుండా వేరే వైపుకు వెళ్లేసరికి నాకు అనుమానం వచ్చి అడిగితే నా మొహాన మత్తు స్ప్రే కొట్టాడు. ఆ మత్తులో నేను కన్ను మూశాను. ఆ తర్వాత నన్ను రేప్ చేసి చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, వాణ్ణి ఇక్కడికి తీసుకొస్తారా? నేను వాణ్ణి చంపేయాలి. నా కోసం తీసుకొస్తారా వాణ్ణి ఇక్కడికి? ఇక ఆ మాటలకి రాహుల్ ఏం చేద్దామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి, అవును, మీరే అక్కడికి వెళ్లి అతన్ని చంపొచ్చు కదా, మేము అతన్ని ఇక్కడికి తీసుకురావటం ఎందుకు? ఊళ్ళో చంపుదామనుకుంటే ఊళ్ళో గ్రామ దేవతలు అడ్డుగా వస్తాయి. అందుకే ఇన్నేళ్ల నుండి ఏమీ చేయలేకపోతున్నాను. ఇక అప్పుడు ఉష ధైర్యంగా ఆ దెయ్యం దగ్గరికొచ్చి ఇలా అంటుంది. తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. ఒకవేళ రాహుల్ తీసుకురాకపోయినా సరే నేను తీసుకొస్తాను. ఒక టీచర్ తలుచుకుంటే పాఠమే కాదు, చేసిన తప్పుకి గుణపాఠం కూడా చెప్పగలదు అని తెలియాలి. అవును, అతన్ని ఇక్కడికి ఎలాగైనా తీసుకురావాలి. కానీ రమ్మని పిలవగానే రాడు కదా. రమ్మంటే రాడు, కానీ వాడికి ఒక వీక్నెస్ ఉంది. అదే అమ్మాయిల వీక్నెస్. సిటీకి కొత్త అమ్మాయి మీకోసం ప్యాలెస్ లో వెయిట్ చేస్తుందని చెప్పు. అది చెప్పగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వచ్చేస్తాడు. అది విన్న రాహుల్ ఉషని అక్కడే ఉంచి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లి దెయ్యం చెప్పినట్టుగానే అతనికి చెప్పి అక్కడికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ పాడుబడిన బంగళా కాస్త ఒక పెద్ద ప్యాలెస్ లా తలతలా మెరుస్తూ కనబడుతుంది. అది చూసిన ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇద్దరూ లోపలికి వెళ్లగానే ఉష డోర్ తీస్తుంది. అప్పుడు రాహుల్ తనతో వచ్చిన వ్యక్తి ఇద్దరూ లోపలికొస్తారు. అక్కడ ఆ వ్యక్తి దెయ్యాన్ని చూస్తాడు. తనకు గతం గుర్తుకొస్తుంది. భయంతో గజగజ వణికిపోతాడు. అక్కడ ఉన్న దెయ్యం బిగ్గరగా నవ్వుతూ ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చి చేతిలో ఉన్న కత్తితో అతన్ని పొడిచి చంపేస్తుంది. ఇక సంతోషంతో అక్కడ్నుంచి మాయమవుతుంది. ఇక రాహుల్ ఉషని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తాడు.